హాయ్ హలో నమస్తే బాగున్నారండి అందరూ. వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. మీకు ఈరోజు సేమియా ఆమ్లెట్ చూపిద్దామని వచ్చానండి. సేమియా ఆమ్లెట్ అది కోసం ఏం తీసుకోవాలో చూపిస్తాను. ఇవన్న 1 కప్పు సేమియా తీసుకున్నా, 4 eggs తీసుకున్నాను, 2 ఆనియన్స్, 1 క్యారెట్ తురిమి పెట్టుకున్నాను, 1 టమాటా, 2 పచ్చిమిరపకాయలు సన్నగా ఇట్లా తరిగి పెట్టుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇవి మీకు తెల్ల సేమియా అయినా వేసుకోవచ్చు. నా దగ్గర ఫ్రైడ్ సేమియా ఉన్నాయి, ప్రస్తుతానికి అవి వాడుతున్నాను. మీ దగ్గర ఇవి లేకుండా తెల్లవి ఉన్నాయి అనుకోండి, అవైనా వాడుకోవచ్చు. ఇవి ఫస్ట్ బాయిల్ చేసుకుందామండి. సేమియా ఫస్ట్ బాయిల్ చేసుకుందాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్గా సూపర్ ఉంటుందండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇందులో. అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఈ ఫ్రైడ్ సేమియా ఏమవుద్దంటే మనకు చక్కగా అంటుకోకుండా జిగురు అనేది ఉండదన్నమాట. మనకు పొడి పొడిగా ఏ ఉప్మా చేసుకున్నా ఏం చేసుకున్నా పొడి పొడిగా వస్తుంది చక్కగా. అదే తెల్లవి అనుకోండి కొంచెం ఎక్కువ ఉడికితే ముద్దయిపోతాయి. ఇవాళ అవ్వవు అనమాట. ఇది ఇందులో వేసేసుకొని ఉడకనిద్దాం. మెత్తగా ఉడికిపోవాలండి. సేమియాతో బిర్యానీ చేసుకోవచ్చు, సేమియాతో కిచిడి చేసుకోవచ్చు. సేమియా బిర్యానీ చూపిస్తానండి మీకు మళ్ళీ. చాలా బాగుంటుంది సేమియా బిర్యానీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా 1 ఆమ్లెట్ తింటే చాలు, మీకు ఫుల్ అయిపోద్ది పొట్ట. ఏమి పిండిలు లేనప్పుడు మనకి 4 eggs ఉన్నాయనుకోండి, అయిపోద్ది బ్రేక్ఫాస్ట్. సేమియా ఉడికిపోయినాయండి. ఇదిగో ఇట్లా పట్టుకొని చూస్తే మీకు ఇదిగో మెత్తగా నలిగిపోవాలన్నమాట. ఇదిగోండి ఇట్లా మెత్తగా అయిపోవాలండి. ఇప్పుడు ఇది వడకట్టేసుకుందాం మనం. వెంటనే కూల్ వాటర్ వేసేసుకుందాం. కూల్ వాటర్ వేసుకోవటం ఏమవుతుందంటే చక్కగా ఒకదానికొకటి అంటుకోకుండా ఇంకా ఎక్కువ ఉడికిపోకుండా ఉంటాయి. ఇప్పుడు సేమియా ఉడికిపోయింది కదండి, ఎగ్స్ పడగొట్టుకుందాం. బాగా బీట్ చేసుకుందాం. ఇందులోనే ఉల్లిపాయలు, క్యారెట్ తురుము,
కరివేపాకు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుందాం. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్కి తగ్గట్టు సాల్టు, కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే సేమియా ఎంత కావాలో చూసి కలుపుకోండి. ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది. కలిసిపోయింది. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాం. ఇది లూజుని బట్టి ఇలా సేమియా కలుపుకోండి. ఇంకా కొంచెం పడుతుంది కూడా. 4 eggs తీసుకున్నాను కదా నేను. మీకు ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసి అలా కలుపుకోండి. కాగిన ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా కాగనిద్దాం. కాగనిచ్చి వేసుకోవాలండి. పులుసులో పెట్టుకోవాలి. మూత పెట్టేసుకున్నాం. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూద్దామండి. ఇంకా కాగాలి. సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోండి. చక్కగా ఏగుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దామండి. కాలిపోయింది. సేమియా ఆమ్లెట్. మామూలు ఆమ్లెట్ కన్నా ఇలా వెరైటీగా వేసుకొని స్నాక్గా లేకపోతే బ్రేక్ఫాస్ట్గా తినండి. ఇందులో ఆకుకూర, పాలకూర వేసుకోవచ్చు. మీ ఇష్టం. అది సన్నగా తరిగేసి పాలకూర కూడా వేసేసుకోవచ్చు. అయిపోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కంపల్సరీగా వేసుకోండి. చూద్దామండి. ఇది కూడా అయిపోయింది.
ఇది కూడా ఇలాగే వేసేసుకున్నామండి. నాకు 3 అవుతాయి 4 ఎగ్స్కి. ఇది కూడా అయిపోయిందండి. ఒక్కటి అవుట్ వేసేసుకుందాం. అది కూడా ఇదిగోండి సేమియా ఆమ్లెట్స్ నాకు 3 అయినాయి. ఇందులో ఇదిగోండి షెజ్వాన్ సాస్ నంచుకొని తినచ్చు. అసలు నా ఫేవరెట్ అయిపోయింది అన్నమాట. అది దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇది ఉట్టిదైనా తినచ్చు, ఇలా సాస్తోనైనా తినచ్చండి. ఇదిగోండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి. ట్రై చేయండి ఒకసారి. ఒకసారి టేస్ట్ చేస్తానండి. ఉట్టి తింటున్నాను. చాలా బాగున్నాయండి. సాస్తో చూపిస్తాను ఒకసారి. ఉట్టి తిన్నా బాగుంది, సాస్తో తిన్నా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి, బాగుంది చాలా. ఉంటానండి, బాయ్.